మన భారతదేశము ప్రత్యేక అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం చెప్పుకుంటాం. అంటే మన భారత మూలంలోనే మన సంస్కృతితో పాటు సంప్రదాయం కూడా మనకు సంప్రదింపబడుతూ వస్తుంది మనకందరికి కూడా. మన దురదృష్టవశాత్తు కొన్ని తరాల ఏమొస్తూ వచ్చిందంటే పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకున్నారు కానీ ఎందుకు చెప్తున్నారో మర్చిపోయాం మనం. పండగ వచ్చింది, గడపకి ఆకులు కట్టాలి. ఆకులు కట్టడం తెలుసుకుంది కానీ అమ్మ తర్వాత ఇప్పుడున్న మనం పొద్దునుంచి చాలా విన్నాం, ఈ జెన్జీస్ ప్రశ్నించడంలో నిష్ణాతులు వాళ్ళు. అది చాలా మంచిది. నేను చెప్తున్నా కదా, మన భారత సంస్కృతిని ఎందుకు శాస్త్రం అంటా ఉంటే మనం ప్రశ్నతోటి మనం శాస్త్రం ప్రూవ్ చేస్తాం కనుక మన భారతీయ సంస్కృతిని మనం శాస్త్రంగా కూడా చెప్తాము. ప్రతి దానికి ఇప్పుడు మనం గురుగారి నోటు విన్నాం, సంస్కృతం అన్న భాషకి అన్ని సూత్రాలు ఉంటే ఆ సూత్రాల నుంచి సంప్రదాయం సనాతన నుంచి సంప్రదాయాలు పుట్టుకు వచ్చే అనడంలో మనకి ఎటువంటి రెండో రకమైన ఆలోచన అవసరం లేదు. అంటే ఏదో అలవాటుగా తీసుకున్నారు తప్ప నుంచి మన పూర్వీకులని అనుకుందాం మనం. నానమ్మ చెప్పింది కనుక నేను ఇది చేశానని తప్పనిచ్చి ఎన్నో కారణాల చేత అంటే మన దేశంలో జరిగిన రకరకాల దాడుల వల్ల ఈ వందల వేల సంవత్సరాలు మనం పోగొట్టుకొని మనం ఏం చేసాం, మన సమయం ఆఖరికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమైంది, భక్తి ముఖ్యమైంది. మనకి కేవలం సంపాదననే మనకి జీవన విధానంగా మారిపోయింది. కానీ కొంతమంది ఏం చేశారు, మంచి అమ్మలు ఏం చేయగలిగారంటే మా అమ్మమ్మ చేసేది కాబట్టి నువ్వు చేయాలి. పిల్లవాడు వచ్చి పాప వచ్చి అమ్మ ఎందుకు మనం ఇది చేయాలి అంటే మా అమ్మ చెప్పిందో మా నాన్నమ్మ చెప్పిందో అని చెప్తున్నాను తప్పనించి దాని వెనక ఉన్న సైన్స్, ఆ శాస్త్రం అని ఏదైతే అంటున్నామో దాన్ని మీరు చేయిజార్చుకున్నాం మనం. అందుకని ఇప్పుడు మనకి జెన్జీలు ఆల్ఫాలు బీటాలు చెప్తున్నప్పుడు మనం అది కూడా శాస్త్రమే నాన్న అని చెప్పే పరిస్థితుల్లో ఈనాటి అమ్మలు లేరు. అది మనం చేసుకున్న దురదృష్టం. కానీ ఈ ప్రశ్నించే తత్వం మనలో లేకుండే. అప్పుడు అమ్మ చెప్పింది చేసుకుని అమ్మను మనం అడుగుంటే ఆ నాలెడ్జ్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యిండేది. ఇప్పుడు పిల్లలు ప్రశ్నిస్తున్నారు కనుక ఇప్పుడు నేర్చుకోవాల్సింది మీరు నేను అమ్మలందరూ కలిపి ఇలాంటి విద్వాంసుల దగ్గర, పండితుల దగ్గర, గురువుల దగ్గర ఇప్పటికైనా నోరు తెరిచి మనము ఎందుకు ఇది సాంప్రదాయంగా వంశపారపర్యంగా వస్తుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మన సమాధానం చెప్పకపోతే అది పాత చింతకాయ పచ్చడి అవ్వచ్చు, మూఢనమ్మకం కూడా అవ్వచ్చు. మనం ఏదైతే చేజార్చుకున్నామో అవంతా కూడా పరాయి దేశాలు దాటి అక్కడి నుంచి వాళ్ళు పేటెన్సీ తెచ్చుకుంటే అబ్బో అమెరికాలో చెప్పారు మా పసుపు మంచిదంట చెప్పుకునే దౌర్భాగ్యానికి మనం దిగజారిపోయాం. ఇప్పుడు పసుపు పేటెన్సీ మన చేతిలో లేదండి, ఎవరో తెచ్చుకున్నాడు దానికి. మన గడపకు పెట్టే పసుపు, మన గడపలకు వేసే మామిడాకు, మన పండగలు చేసుకునే ప్రతి ప్రసాదం, అంత మాట ఎందుకు, మనకి పండగలో చేసుకునే ప్రతి ప్రసాదం కూడా శాస్త్రోక్తంగా ఆ కాలానుగుణంగా ఋషులు మనకి ప్రసాదించిన ప్రసాదాలు అవి. అంటే ప్రసాదం అంటే ఈ రోజు ఎందుకంటే ఈ మధ్య జరిగిన మన ఉగాది అనుకుందాం. మనం ఉగాది పచ్చడిలో దాంట్లో వేసిన ఏవైతే మనం పదార్థాలు ఉంటాయో, ఉగాది పచ్చడి పిల్లలు పెడితే అమ్మ ఈ పులుపు తినాలా, ఈ వగరు తినాలా, ఈ కారం తినాలా అని అడిగినప్పుడు అమ్మ దగ్గర సమాధానం ఉంటే నాన్న ఇది కేవలం ప్రసాదం కాదురా, ఈ కాలానుగుణంగా మనకు వచ్చే వ్యాధులో సమస్యలో ఇందులో ఉన్న ఒక మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుందను, ఇది నేను తయారు చేస్తుంది కదమ్మా, మన ఋషులు మనకి తరతరాలుగా సంప్రదించిన ఒక పదార్థం అని మనం చెప్పుకునే పరిస్థితిలో మనం లేము ఇప్పుడు. అందుకని ఇవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అయ్యాయి మనకి. ఎందుకు మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే మనం లోపలగా మా పోరాడుతున్న బాగానే ఉంది. మనం పొద్దు నుంచి వింటున్నాం కదా, ఎవరు టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు? పరాయి మతస్థులకి ఎవరు టార్గెట్ అవుతున్నారు అంటే మన పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలతోటి పిల్లల మనసులు పాడు చేస్తున్నారు. ఎక్కడ పాడు చేస్తున్నారు తెలుసా అండి? విద్యా సంస్థలలో జరుగుతోంది. విద్యా సంస్థలలో ఎవరికి వాళ్ళేంటి మనకు తెలుసు, మదర్సాల్లో వాళ్ళు ట్రైనింగ్ వస్తున్నారు, చర్చకు పోతే వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారో బాగానే ఉంది. ఖచ్చితంగా మీకు తెలిసే విద్యా సంస్థల్లో ఉంటే తెలుగు అమ్మాయి పక్కన ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చోవడం మొదలుపెట్టి జోరిగల్లాగా వాళ్ళ చెవుల్లో ఉన్న ఇటువంటి విషపు ఆలోచనలు వాళ్ళతో చూపిస్తూ ఉన్నారు. అంటే మీది ఏంటి సంప్రదాయం అంటే మీది ఏదో దురాలోచనను లేదో మూఢనమ్మకం పిల్లల్ని చెప్పి మన ఆహార పదార్థాలను కానీ, మన కట్టుబట్టలను కానీ, మనం తినే పదార్థాలను కానీ, మన భాషను కానీ, మన దేవుళ్ళను కానీ అన్నిటి మీద కూడా పిల్లలకు విషం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దునుంచి మనం అందరి నోట్లో విన్నాం మనం, మన పిల్లలు చేయిజారిపోతున్నారు. ఎన్ని రకాలుగా చేయిజారిపోతున్నారు? కేవలం మత మార్పులే కాదు,
ఇలా లోపల విషం జొప్పించి అమ్మ మాట అసలు అమ్మకి ఏమీ తెలియదు. ఈ అమ్మకి తెలియకపోతే ఎవరిని అడుగుతుందండి వెళ్ళి? వాళ్ళ క్లాస్లో పక్కన కూర్చున్న ఆమె మేధస్సు ఈమెకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమ్మలు నడుం బిగించాలి. అమ్మలు నడుం బిగించి ఎందుకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న మన సంప్రదాయాలని మనం పాటించడం మొదలు పెట్టాలి. వాటి విలువల్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయకపోతే ఇంకెవరో చెప్తారు. అప్పుడు లవ్ జిహాద్లు కాదు కదా, కన్వర్షన్లు కాదు కదా, ఏదైనా కూడా మన పిల్లల మధ్యలో మనం జరిగే అవకాశాన్ని మనమే ఇస్తున్నాము. మనం మొదట అనుకున్నాం కదా, ఒకప్పుడు ఎందుకు మనకు టైం లేకుండా పోయింది అంటే అప్పుడు ఏంటో మనకి కడుపు నింపుకోవడానికి పెద్దలకి సమయం సరిపోలేదు మనకి. సో సంపాదన మీద పడ్డారు. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు తెలియనప్పుడు సంప్రదాయాలు మన చేయి జారిపోయాయి. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే, ఏదైతే సులభంగా మనం విన్నాం, విద్యని వైద్యాన్ని ఎంత ఖరీదైన ఒక మనకి అవసరాన్ని తయారు చేశారంటే, ఇంట్లో ఉన్న తల్లి తండ్రి పిల్లలకు అందుబాటులో లేకుండా సంపాదన వెనకపడి మంచి చెడులు చెప్పే వాళ్ళు ఇంట్లో లేకుండా తయారయ్యారు. ఎందుకు మార్చడం మన పిల్లల్ని? కాబట్టి ఏదైతే మనం చేజార్చుకున్నామో ఈ సంప్రదాయాన్ని ఒడిసి పట్టుకొని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని రాబోయే తరాలకు మనం అందించకపోతే మన పిల్లల్ని మనమే చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి బయట వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ టార్గెట్లు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు, వాడు పద్ధతిగా చేసుకుంటున్నాడు. పద్ధతి కోల్పోయింది మనమే. సో మన పద్ధతుల్ని మన ఇంటిని మనం బాగు చేసుకోగలగాలి. మన ఇంటి గోడకు సున్నం రాలిందనుకోమ్మా, చూద్దాంలే కాసేపు అనుకుంటే ఇంకో రోజున మన నెత్తి మీద ఇటుక పడుతుంది. కానీ మన కుటుంబాన్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. మన ఇంటి పూత పోతోందంటే మన ఇంటి భద్రత పోతోంది అన్నట్టు. ఆ ఇటుక రాలుతోందంటే బయట ఏ దుష్ప్రచారం మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టు మనం అర్థం చేసుకోగలగాలి. సో బయట వారి సంగతి వదిలేద్దాం. ఇప్పుడు బలపడవలసింది మనము. మన పిల్లలకి, మన రాబోయే తరలకి, పక్కన వాళ్ళకి, అక్కన వాళ్ళకి, మన కుటుంబాన్ని చూస్తాం. గుళ్ళకి వెళ్తాం కదా, గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం విన్నాం గురువుల ద్వారా ఎంతవరకు ఉంటుంది మన ఆలోచన అంటే, ఏదో పళ్ళల్లో పడేసాం, హారతి పెట్టుకున్నాం, మన సంపాదన వెనకాల పడిపోతూ ఉంటాం. అక్కడ వెళ్ళినప్పుడు గురువుల్ని అడగండి, హారతి ఎందుకు ఇస్తారు, ప్రదక్షిణ ఎందుకు చేస్తారు. ఇప్పుడు పిల్లలు మన ఎంటరారంటే ఎందుకు మనం చెప్పట్లేదు మనం, ఎందుకంటే మనకే టైం లేదు కదా. మనకు టైం ఉండదు. అమ్మ ఒక దారి పట్టింది, నాన్న ఒక దారి పట్టే, పిల్లలు హాస్టల్లో ఉంటారో లేదా విదేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కాపాడుకుంటారు మన కుటుంబాల్ని, మన సంప్రదాయాల్ని, మన సంస్కారాలని? కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా మనం మొదలుపెట్టి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మనం నేర్చుకోవాలి. మనం అన్నాం కదా, ముందు గురువుల ద్వారా విన్నాం. మన ప్రణవానందజీ చెప్పారు, వారి దగ్గర నేర్చుకోవాల్సి వస్తే ముందు తల్లులు నేర్చుకున్నామని చెప్తున్నారు. ఈ సంప్రదాయ సంస్కృతి వాటిలో కూడాను తల్లులే ముందు నేర్చుకోగలగాలి. అవకాశం ఉన్నంత వరకు పిల్లలకి మనము సమయం ఇవ్వాలి. ఎందుకంటే తల్లి ఒక సమయంలో ఇంట్లో ఉండట్లేదు, తండ్రి ఒక సమయంలో ఇంట్లో నాకు తెలిసి తండ్రి మొహం చూడని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అంటే సంపాదన కలపడి ఎవరు చెప్తారు వాళ్ళకి? ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మా నాన్న పొలానికి వెళ్తే కనీసం ఈ నానమ్మో తాతయ్య ఎవరో వాళ్ళ సంప్రదాయాన్ని సంస్కృతి చెప్పేవాళ్ళు. కనీసం మనం అప్పుడు చేసాం, చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు. అంటే మనకేమింది? విషయ దౌర్బల్యం ఇక్కడ. కాబట్టి మనం కుటుంబాలు కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మళ్ళీ కూడా ఇప్పుడు సనాతనము సాంప్రదాయం ఎలా వస్తుందో మన కుటుంబ సాంప్రదాయాలతో పాటు కుటుంబాలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారు బయట, తల్లిదండ్రులను వృద్ధులను చూసే వాళ్ళ పెద్దలు ఎవరు లేరు, ఇంట్లో ఎవరు ఉండట్లేదు. సో తల్లిదండ్రులు ఏమవుతున్నారు? వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. వృద్ధాశ్రమాల పాలు చేయగలిగే సంస్కృతి అమ్మ మనది. ఎంత దారుణం! ఎందుకు తల్లిదండ్రులు అంటే దీనికి కూడా ఈ ఒక 2-3 తరాల తల్లిదండ్రులే కారణం. ఏం చెప్తున్నారు పిల్లలకి? నాన్న మేము కష్టపడ్డాము, నువ్వు సుఖపడు, ఏం చేయాలి, నువ్వు సంపాదించు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు, మీరు బాగుండండి అని చెప్పినప్పుడు నువ్వే వాడికి ఒక మార్గం చూపిస్తున్నావు. నువ్వు చదువుకుని నీ పాటికి నువ్వు దేశాలు పట్టిపోతే వీళ్ళు ఏమవుతున్నారు? న్యాచురల్గా వృద్ధాశ్రమాల పాలు అవుతున్నారు. మరి వృద్ధుల సంగతి సరే. కాబట్టి ఇదంతా కూడా మన జీవన విధానంలో ఉంది కనుక మన జీవన విధానాన్ని మనం ఒడిసి పట్టుకుని దాన్ని మన రాబోయే తరాలకు అందించగలిగితే, ఈ సంప్రదాయాన్ని కాపాడుకుంటేనే మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇంతకాలం మనం పొద్దున్న మాట్లాడుకున్న సనాతన ధర్మాన్ని మనం నిలుపుకున్న వాళ్ళు అవుతాం.